अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా 48వ శ్లోకాన్ని నిన్నటి రోజున మనం అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. యది మనుజ తిరశ్చాం లీలయా తుల్యవృత్తైః అనుజనుః అనురూపా దేవినా నావాతరిష్యః అసరసం అభవిష్యన్నర్మనాథస్య మాతః దరదళదరవిందోదంతకాంతాయతాక్షి. భట్టర్ వారు తల్లి యొక్క స్వరూపాన్ని, తల్లి యొక్క రూపాన్ని, తల్లి యొక్క గుణములను, అంతేకాకుండా పెరుమాళ్ళకి పిరాటికి సాధారణంగా అంటే సమానంగా ఉండేటటువంటి ఒక వైభవాన్ని అంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తూ, స్వామి ఎలా అయితే ఈ లోకల్లో ధర్మ సంస్థాపనకు ఆశ్రితుల్ని రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం స్వామి ఏ ఏ అవతారాలు స్వీకరిస్తున్నాడో ఆ అవతారాలన్నిటిలో కూడా తల్లి స్వామిని అనుసరిస్తూ ఆ అవతారాలని రసవత్తరం చేస్తోంది ప్రయోజనాన్ని కలగచేస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు తెలియచేశారు. స్వామి అమ్మ అవతారాలు సాధారణ పరమాత్మతో సమానమైనటువంటివి అని చెప్తూ పెరుమాళ్లతో సహా ఎందుకు అవతరిస్తోంది అంటే మనకి 3 కారణాలు చెప్తున్నారు నిన్నటి రోజున. ఆ ప్రయోగాలు కూడా అమ్మని సంబోధించినటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంది. నిన్నటి శ్లోకంలో దేవి అని, మాతః అని, దరవిందోదంత కాంతాయతాక్షి అని ఆ తల్లి యొక్క వైభవాన్ని కారణాలు చెప్తూనే సంబోధనల ద్వారా కారణాలు చెప్తున్నారు. మొదటి కారణం ఏమిటి, ఎందుకు అవతరిస్తోంది స్వామితో పాటు అంటే దేవి అని సంబోధిస్తున్నారు కాబట్టి విలాసము కోసము, లీల కోసము స్వామి అవతారాలన్నిటినీ కూడా లీలగా తన ఇచ్ఛతోటి పరిగ్రహిస్తూ ఉంటే ఆ అవతారాలన్నీ కూడా అసరసాలు కాకూడదని ఆ స్వామితో పాటు ఉండి అవతార ప్రయోజనానికి, అవతార రసజ్ఞంగా అవతారాన్ని మార్చడం కోసం తాను అవతరిస్తోంది అనేటటువంటి మాటను ఒకటి చెప్పారు. మాతః సర్వలోక జనని కాబట్టి స్వామి లోక రక్షకుడు, లోకనాథుడు కాబట్టి ఆయన అవతరిస్తూ ఉంటే ఈవిడ కూడా లోకానికి అంతటికీ కూడా తల్లి కాబట్టి ఆ కారణాన్ని పుచ్చుకొని అవతరిస్తోంది అని చెప్పారు. కాదండి, అంతకన్నా గొప్ప కారణం ఏమిటి అంటే దరదళదరవిందోదంత కాంతాయతాక్షి. ఆ తల్లి నేత్రాలను చూడండి, తెలుస్తుంది మీకు ఆవిడ ఎందుకు ఈ లోకానికి పరమపదాన్ని విడిచిపెట్టి ఈ లోకాల్లోకి ఎందుకు అవతరించిందో ఆ తల్లి తిరునేత్రాలను చూస్తే తెలుస్తాయి. అవి అరమోపగా విచ్చుకున్నటువంటి తిరునేత్రములు. ఆ తిరునేత్రములు నిండా కరుణ తొనకిసలాడుతోంది, కరుణ ఉప్పొంగిపోతోంది. ఆ రంగనాయకిని ఎదురుగుండా ఉన్నటువంటి రంగనాయకిని సేవిస్తేనే నాకు తెలుస్తోంది కరుణతోటి ఆవిడ, నిర్హేతుకమైనటువంటి కరుణతోటి ఆవిడ ఈ లోకంలోకి అవతరిస్తోంది అని భట్టర్ వారు అందంగా ఆ కారణాలన్నిటినీ కూడా తెలియచేస్తూ స్వామి ఏ రూపంతో ఈ లోకంలోకి అవతారాన్ని స్వీకరిస్తే దానికి తగినటువంటి దానికి తగినటువంటి రూపాన్ని ఆవిడ కూడా పరిగ్రహించి ఈ లోకంలోకి అవతరిస్తోంది అని అద్భుతంగా తెలియచేశారు భట్టర్ వారు.
స్వామి పెరుమాళ్ళు చివరికి రంగనాథుడిగా శ్రీరంగంలో వేయించేసి ఉంటే ఆయన మనందరినీ కటాక్షించడం కోసం ఆవిడ రంగనాయకిగా ఈ లోకంలో అవతరించింది అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా తెలియజేశారు, చెప్పారు. ఈ కారణాలన్నీ కూడా చెప్పారు. ఎందుకో ఇలా అవతరిస్తుందో అనేటటువంటి అనేక కారణాలు చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా సాధారణమైనటువంటి కారణములే, ఏదో మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకునేటటువంటి కారణములే, కానీ నిజంగా అవన్నీ విశేషమైనటువంటి కారణం కాదండి. ఇంకొక విశేషమైనటువంటి కారణము ఉంది. ఆవిడ ఈ లోకంలోకి అవతరించడానికి ఒక విశేషమైనటువంటి కారణం ఉంది. ఆ అవతార హేతువు ఏమిటి అంటే స్వామి పెరుమాళ్ల కోసమే ఆవిడ ఈ లోకంలోకి అవతరిస్తోంది. ఏదో మన మీద కరుణ ఉందనో, ఏదో ఆవిడ ఆ అవతారాలన్నీ రసఘనంగా చేయడం కోసమనో, లేకపోతే స్వామిని విడిచి ఉండలేకనో, ఇవన్నీ కూడా అవాంతర కారణములు. అంటే సాధారణంగా పైకి కనిపించేటటువంటి కారణములు, అది కాదు నిజమైనటువంటి కారణం. విశేషమైనటువంటి కారణం ఏమిటి, ఆవిడ అవతరించడానికి హేతువు ఏమిటి అంటే పెరుమాళ్లే సుమా అనేటటువంటి మాటని చక్కగా ఈ 49వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకం కూడా అలాంటి ఒక ఉదాహరణ, స్వామి కోసమే తల్లి ఆవిర్భవించింది అనేటటువంటి ఒక ఉదాహరణ, ఒక ఘట్టాన్ని కూడా మనకి అనుగ్రహిస్తూ తద్వారా మనకి ఈజీగా సులభంగా అర్థమయ్యేటట్టుగా భట్టర్ వారు మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అమ్మ ఎప్పుడూ కూడా పెరుమాళ్లతో ఉన్నప్పటికీ కూడా ఒకానొక దివ్య సందర్భంలో ఆవిర్భవించింది. ఎక్కడ నుండి ఆవిర్భవించింది? క్షీర సముద్రం నుండి ఆవిర్భవించింది. ఆ అవతరణ సన్నివేశాన్నంతటినీ కూడా ప్రస్తుతిస్తూ అసలు ఆవిర్భవించడానికి కారణం ఏమిటి, లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించడానికి కారణం ఏంటో అందంగా తెలియచేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్ఖలిత కటకమాల్యైః దోర్భిః అబ్ధిం మురారేః భగవతి దధిమాథం మీరు మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారని. దధిమాథం మద్నత శ్రాంతి శాంత్యై శ్రాంతి శాంత్యై భ్రమదమృత తరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయనా సుధాభిః సించతి చంద్రికేవ కేవా స్ఖలితకటకమాల్యైర్ధోర్భిరబ్ధిం మురారేః భగవతి దధిమాథం అజ్ఞతశ్రాంతి శాంత్యై భ్రమదమృతతరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా. అద్భుతంగా తెలియజేస్తున్నారు. మనం అందరం కూడా ఇప్పుడు ఒక చోటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ చోటులో ఒక తీరానికి, సముద్ర తీరానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాం. అక్కడ
కేవలం మనకి ఒక పెద్ద ఘోష వినిపిస్తోంది. సముద్రాన్ని తరుచుతూ ఉంటే, సముద్రాన్ని మథనం చేస్తూ ఉంటే ఆ సముద్రంలో ఉప్పొంగేటటువంటి అలల యొక్క ఘోష వినిపిస్తోంది. సముద్ర మథనం చేస్తే పాల సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ నిలబడి, సముద్ర మథనం జరిగేటటువంటి స్థితిలో అక్కడ నిలబడినటువంటి వారికి ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని వేసి వాసుకని తాడుగా చేసి దేవతలు దానవులు అందరూ చెరుస్తూ ఉంటే ఝర్ 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 అని ఆ సముద్ర ఘోష అంతా కూడా నలుదిక్కులకి వ్యాపిస్తోంది అని చెప్తారు. అలా మనకి ఇప్పుడు సముద్రాన్ని తరుస్తూ ఉంటే ఉప్పొంగినటువంటి అలల యొక్క సవ్వడి మనకు వినిపిస్తోంది. అంతేనా? కాదు. ఇంకొక శబ్దం కూడా మనకి వినిపిస్తోంది. అందరి దగ్గర ఆభరణాలు లేవు. ఎవరెవరు ఆ సముద్రాన్ని మథిస్తున్నారు? ఒక పక్కన దేవతలు, ఒక పక్కన దానవులు. అసలు సముద్ర మథనానికి కారణం ఏమిటి అంటే దేవతలందరూ కూడా తమ ఐశ్వర్యాన్నంతటినీ కూడా కోల్పోయారు. తమకుండేటటువంటి దైవత్వాన్నంతటినీ కూడా కోల్పోయారు. అమరులుగా ఉండవలసినటువంటి వారు తమ శక్తి విహీనులై ఐశ్వర్యానంతటినీ కోల్పోయి మళ్ళీ పునః ఆ ఐశ్వర్యాన్ని, ఆ శక్తిని పొందడం కోసం సముద్ర మథనం చేస్తున్నారు. కాబట్టి దేవతల దగ్గర ఆభరణాలు లేవు, దానవుల దగ్గర ఆభరణాలు లేవు. కానీ ఒక్కరు మాత్రం ఆభరణాలు వేసుకొని ఆ సముద్ర మథనం చేస్తున్నారు. ఆ ఆభరణాల యొక్క సవ్వడి కూడా మనకి వినిపిస్తోంది. ఎలా ఉంది? స్ఖలిత కటకమాల్యైః, స్వామి ధరించినటువంటి కంకణములు, స్వామి ధరించినటువంటి బంగారు ఆభరణములు, స్వామి ధరించినటువంటి వైజయంతిమాల ఇత్యాది పూలమాలలన్నీ కూడా అటూ ఇటూ ఊగిపోతున్నాయి. ఆ దేవతలు దానవులు ఇద్దరూ కూడా సముద్ర మథనం చేస్తూ ఉంటే వారి శక్తి సరిపోకపోతే, సముద్ర మథనం చేయడానికి, ఆ చిలకడానికి వారి శక్తి చాలకపోతే అసలే శక్తి విహీనులు. పైగా సముద్రంలో మందర పర్వతాన్ని వేసి వాసుకుని పట్టుకొని దాన్ని తరించాలి. ఎలా కుదురుతుంది? వారు శక్తి విహీనులు కదా. పాపం స్వామే దయదల్చి దేవతల వైపు తానే ఉన్నాడు, దానవుల వైపు కూడా తాను చేరి ఉండి ఇద్దరి వైపు నుండి ఆయన కూడా సముద్రాన్ని మధిస్తున్నాడు. ఆ సందర్భంలో ఎవరి దగ్గర ఆభరణాలు లేకపోయినా స్వామి దగ్గర ఎప్పుడూ లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తుంది కాబట్టి ఆయన మాత్రం ఆభరణాలు ధరించి ఉన్నాడు. చిన్న పనే కదా ఇది. ఎంతటి పని, సముద్రం నుండి అమృతాన్ని తీయటం ఎంతటి పని, తేలికైనటువంటి పనే కదా అని ఆ ఆభరణాలు తీయకుండానే సముద్రాన్ని మధించడం కోసం సిద్ధపడ్డాడు స్వామి. అలా సముద్రాన్ని మధిస్తూ ఉంటే ఆయన ధరించినటువంటి కడియములు, ఆయన చేతికి ధరించినటువంటి కడియములు, ఆయన మెడలో ధరించినటువంటి బంగారు ఆభరణములన్నీ కూడా అటు ఇటు ఇలా మనం పెరుగు చిలుకుతూ ఉంటే ఎలా అయితే మన వక్షస్థలం కదులుతూ ఉంటుందో, చేతులు కదులుతూ ఉంటాయో, అలా చేతులు కదలడం వల్ల, తన వక్షస్థలం కదలడం వల్ల ఆ చేతులలో ఉండేటటువంటి కంకణములు ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి. మెడలో ఉన్నటువంటి మాలికలన్నీ కూడా అటు ఇటు కదిలిపోతున్నాయి. బంగారు ఆభరణములన్నీ కూడా కదిలిపోతున్నాయి. తద్వారా కలిగేటటువంటి ఒక పెద్ద శబ్దం కూడా వినిపిస్తోంది. సముద్ర ఘోష వినిపిస్తోంది మనకి. అది కాకుండా ఈ ఆభరణముల యొక్క ధ్వని కూడా వినిపిస్తోంది. ఆ ఆభరణములు ధ్వనించేటటువంటి ఆ ఆభరణముల ధ్వనిని, సముద్ర ఘోషని ఆ దేవతలతోటి, దానవులతోటి ఆ సముద్ర మథనం చేసేటటువంటి మురారిని అంటే శ్రీమన్నారాయణుని మనకి దర్శింపచేస్తున్నారు భట్టర్ వారు. ఏమని చెప్తున్నారు? భగవతి, ఓ తల్లి, షడ్గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి, కళ్యాణ గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి ఓ లక్ష్మీదేవి అని అమ్మను సంబోధిస్తూ మురారే శ్రీమన్నారాయణుడు అని ఆ స్వామిని చూపిస్తున్నారు. ఎలా ఉన్నాడు స్వామి ఇప్పుడు అంటే సముద్ర మథనాన్ని అమృత మథనంలో సముద్రాన్ని తరచటంలో బిజీగా ఉన్నాడు. పాపం దేవతల వైపు ఉన్నాడు, దానవుల వైపు ఉన్నాడు. ఆయన తన చేతులని ఆ వాసుకుని చేతులతోటి శ్రీహస్తాలతో పట్టుకొని సముద్ర మథనం చేస్తున్నాడు. అలాంటి శ్రీమన్నారాయణుని మనం చూపిస్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడు అంటే స్ఖలిత, జారినటువంటి కటక కడియములను
మాల్యైహి బంగారు ఆభరణాలు, మెడలో ధరించినటువంటి పూలమాలికలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆ శ్రీమన్నారాయణుడిలో. ఎలా ఉన్నాయి పాపం, ఎంత అందంగా ఉండాలి అంటే అంత అందంగా ఉంటాయి. ఆయన అసలు అలంకార ప్రియో విష్ణువు అంటారు. విష్ణువు అంటేనే అలంకార ప్రియుడు. ఆయన అనేక బంగారు ఆభరణాలన్నీ కూడా ధరించాడు. చేతుల నిండా శ్రీహస్తాల నిండా చక్కటి కడియములన్నీ కూడా ధరించాడు. ఇవి కేవలం ఆయన ధరించినటువంటివే కాదు, ఆనాడు యశోదమ్మ కృష్ణుణ్ణి అందంగా అలంకరించాలని అనేక ముత్యాల గొలుసులు సరాలు వేసింది, అనేక బంగారు ఆభరణములన్నీ కూడా వేసింది. ఆ తల్లి మీద ప్రేమతో అవన్నీ కూడా తీయకుండా ఈనాటికి కూడా శ్రీ మహావిష్ణువు అవన్నీ కూడా అందంగా ధరించి ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏ దివ్యావయవానికి ఏ ఆభరణములు ఉండాలో ఆ ఆభరణములన్నీ కూడా అందంగా అలంకరింపబడ్డాయి. కానీ చేసేటటువంటిది సముద్ర మదనం. ఆ సముద్ర మదనం చేస్తూ ఉంటే ఉండవలసినటువంటి చోట ఆ ఆభరణములు ఉండక అవన్నీ కూడా కదిలిపోయాయి. అలాంటి శ్రీ మహావిష్ణువుని చూపిస్తున్నారు మనకి భట్టర్ వారు. ఏం చేస్తున్నాడు అంటే దోర్భిహి తన బాహువులతో అబ్ధిం సముద్రమును మగ్నతః చిలుకుతున్నాడు అని చెప్తున్నారు. ఎలా చిలుకుతున్నాడు స్వామి? దధిమాధం పెరుగును చిలికినట్టుగా చిలుకుతున్నాడు ఆ సముద్రాన్ని అంటున్నారు. ఎవరు? మురారే విష్ణువు. అలా ఆయన పాపం శ్రమ పడిపోతూ ఆ సముద్ర మదనం చేస్తూ ఉంటే ఆయనకి శ్రమ కలిగిందట. ఆ శ్రమను శాంత్యైహి శాంతింప చేయడం కోసం తల్లి నువ్వు ఆవిర్భవించావు కదా. నీ అవతరణములు ఎన్ని ఉన్నా కూడా ఇది చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా. ఎన్నో కారణాలు ఉన్నాయి నువ్వు అవతరించడానికి. అందులో ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే పెరుమాళ్ల శ్రమను పోగొట్టడానికి నువ్వు అవతరిస్తూ ఉంటావు. ఆయన ఏ అవతారంలో అవతరించినప్పటికీ కూడా ఆయనకి కలిగేటటువంటి శ్రమనంతటినీ కూడా పోగొట్టడం కోసం నువ్వు అవతరిస్తూ ఉంటావు అని చెప్పడం కోసం భట్టర్ వారు ఆనాడు మందరగిరిని స్వామి మందరగిరిని పాల సముద్రంలో వేసి అమృత మథనం కోసం చిలుకుతున్నటువంటి సందర్భంలో ఆయన పడినటువంటి శ్రమనంతటిని కూడా శాంతింప చేయడం కోసం లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ సముద్రం నుండి. ఎలా ఆవిర్భవించింది అంటే అమృత భ్రమత్ అమృత తరంగ ఆవర్త ప్రాదురాశీ భ్రమత తిరుగుతున్నటువంటి సముద్రాన్ని చిలుకుతున్న మందరగిరి వేసి చిలుకుతున్నారేమో ఆ సముద్రం అంతా కూడా వలయాకారంలో తిరుగుతోంది, పరిభ్రమిస్తోంది. మందరగిరి చుట్టూతా పాల సముద్రం గిరగిరగిరగిరా తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతున్నటువంటి ఆ సముద్రం నుండి అమృత తరంగా అమృతం ఇంకా కొద్దిసేపట్లో పడుతుంది అనేటటువంటి సందర్భంలో ఆ అమృత తరంగాల నుండి ఆవర్త ఆ అమృత తరంగాలు అనేటటువంటి సుడిల నుండి ప్రాదురాశీ ఆవిర్భవించావు కదా. ఎందుకు? మురారి శ్రాంతి శాంత్యై మురారి యొక్క శ్రాంతి శ్రమను శాంత్యై శాంతింప చేయడం కోసం అలా ఆవిర్భవించినటువంటి తల్లి ఆయన శ్రమనంతటినీ కూడా ఎలా శాంతింపచేసింది? స్మిత నయన సుధాభిహి సించతి చంద్రికేవా. అద్భుతంగా చెప్తున్నారు. చంద్రిక ఇవ, ఒక చల్లని చంద్రిక అంటే వెన్నెలలాగా, చంద్రిక ఇవ చంద్రికేవా వెన్నెలలాగా ఆవిడ. చూడండి, మనకి ఎంతో శ్రమ పడినటువంటి మనం అందరం కూడా ఒక వెన్నెల రాత్రి అలా ఆరు బయట డాబా మీద హాయిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ వెన్నెలలో కనుక మనం ఉంటే ఆ వెన్నెల మనం పడినటువంటి ఆ రోజు పడినటువంటి శ్రమనంతటినీ కూడా ఎలా అయితే తొలగిస్తుందో మన శరీరానికి ఉండేటటువంటి బాహ్య శ్రమని మన మనసులో ఉండేటటువంటి ఆ శ్రమనంతటినీ కూడా వెన్నెలలు ఎలా అయితే తొలగిస్తాయో తల్లి కూడా చంద్రిక ఇవ ఒక అద్భుతమైనటువంటి వెన్నెలలా అవతరించి స్వామి యొక్క శ్రమనంతటినీ కూడా శాంతింపచేస్తోంది. ఎలా? నయన సుధాభిహి సించతి చూపులనేటటువంటి స్మిత నయన సుధాభిహి సించతి. స్మిత అంటే మందహాసము, చిరునవ్వులు చిందిస్తూ, నయన కటాక్షములతోటి, సుధాభిహి అమృతము కటాక్షములనేటటువంటి అమృతములతోటి, సించతి స్వామిని తడిపివేస్తూ, చంద్రిక ఇవ చంద్రిక వెన్నెలలాగా
శ్రాంతి శాంత్యై, ఆయన శ్రమనంతటినీ కూడా పోగొడుతుంది. అంటే స్వామి ఏకాగ్రతతోటి అమృతం పడుతుంది అని ఇంకా 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 ఏకాగ్రతతోటి శ్రమతోటి ఆ సముద్రాన్ని మధిస్తున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలోంచే స్వామి ఎక్కడైతే చూసి ఆ తీక్షణంగా తన చూపు కూడా మరల్చకుండా ఎక్కడైతే చూస్తూ ఏదైతే సముద్ర మదనం చేస్తున్నాడో, ఒక పక్కన మాలికలన్నీ కూడా కదిలిపోతున్నాయి, ఒక పక్కన కడియములన్నీ కూడా జారిపోతున్నాయి. తద్వారా ఆయన పడేటటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించడం కోసం ఆ సముద్రం పాల సముద్రం నుండి ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది? స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా, చిరునవ్వులు చిందిస్తూ చిరునవ్వులనేటటువంటి కటాక్షములనేటటువంటి అమృత తరంగాలతోటి శ్రీమన్నారాయణుణ్ణి తడిపివేసి ఆయన పడుతున్నటువంటి శ్రమనంతటినీ కూడా ఒక వెన్నెలలాగా ఆ శ్రమనంతటినీ కూడా అమ్మ శాంతింపచేసింది అని అద్భుతంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. తల్లి ఏదైనా ఒక అవతారం స్వీకరించింది అంటే దానికి ముఖ్య ప్రయోజనం ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క శ్రమను తొలగించడం, ఆయనకి ఆనందాన్ని కలిగించడం కోసం, శ్రమను తొలగించడం కోసం అంటున్నారు. ఓ భగవతి, స్వామి పెరుగు చిలికినట్లుగా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఆయన కంకణములు జారిపోయాయి, హారములు చిక్కుపడిపోయాయి. పాపం ఎంతో ఆయాసపడిపోయాడు స్వామి. ఆ ఆయాసాన్నంతటినీ కూడా చిరునవ్వులు చిందిస్తూ చిరునవ్వులనేటటువంటి కటాక్షాన్ని చిలకరిస్తూ ఆ అమృత తరంగాలతో చిరునవ్వులనేటటువంటి కటాక్షములనేటటువంటి అమృత తరంగాలతోటి ఆయనని ముంచెత్తి ఆ సముద్రం నుండి నువ్వు ఆవిర్భవించి సముద్రపు అమృతపు సుడుల నుండి నువ్వు ఆవిర్భవించి ఆయన శ్రమనంతటినీ కూడా పోగొడుతున్నావు కదమ్మా అని అందంగా భట్టర్ వారు సముద్ర మదన వృత్తాంతాన్నంతటినీ కూడా మనకి ఉదాహరణగా చెప్తూ అందులో తల్లి ఆ వృత్తాంతంలో తల్లి ఎలా అవతరించింది, స్వామితో పాటు తాను కూడా అవతరించింది అని చెప్తూ ఆ శ్రమనంతటినీ కూడా ఎలా తొలగించిందో చెప్తున్నారు. వెన్నెలలాగా అని చెప్తున్నారు. వెన్నెల అమృతాన్ని జల్లి లోకాన్ని ఆహ్లాదపరుస్తుంది. వెన్నెల లోకంలో ఎలా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అంటే అది చంద్రుడు క్షీరసాగర మథనం నుండి అమృతం వచ్చే చోటు నుండి ఆవిర్భవించాడు కాబట్టి ఆ అమృతం యొక్క సుగుణములు ఆ చంద్రుడికి కూడా ఉన్నాయి అని, ఆ చంద్రుడు వెన్నెలనేటటువంటి అమృతాన్ని లోకానికి అందించి అంతటినీ కూడా ఆహ్లాదపరుస్తున్నాడు. పాల సముద్రం నుండి వచ్చినటువంటి చంద్రుడు తన వెన్నెలలతోటి ఈ లోకాల్లో ఉన్నటువంటి వారందరి యొక్క శ్రమను పోగొట్టి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మన బడలికలన్నిటినీ కూడా శరీరానికి కలిగేటటువంటి తాపాన్నంతటినీ పోగొడుతున్నాడు. మనసుకి ఉండేటటువంటి తాపాన్ని కూడా ఆ చంద్రుడు తన వెన్నెలలతోటి పోగొడుతున్నాడు. అలాగే పరమాత్మ అలసిపోయినప్పుడు ఆయన శ్రమ అంతటినీ కూడా పోగొట్టడానికి అమ్మ అవతరిస్తోంది. పాపం ఆయన దేవతల కోసం అంత శ్రమ పడిపోతుంటే అయ్యో మా ఆయన ఇంత శ్రమ పడిపోతున్నాడు, ఆయన శ్రమను నేను తీర్చాలి అని ఉద్దేశంతో ఎప్పుడూ వక్షస్థలంలో ఉండేటటువంటి ఆ తల్లి, నిత్యమైనటువంటి ఆ తల్లి ఆ సందర్భంలో అవతరించింది అని చమత్కరిస్తున్నారు భట్టర్ వారు. నయన సుధలన్నిటినీ చిలకరిస్తూ స్వామి యొక్క సేదను తీర్చడం కోసం స్వామి తల్లి ఆ సముద్ర మదన నుండి ఆవిర్భవించింది అని చెప్తున్నారు. దేవతలు అమృతం కావాలని స్వామిని అభ్యర్థించారు. దానికి ఏముంది, క్షీరసాగరాన్ని చిలికితే ఆ అమృతం లభిస్తుంది అని స్వామి చక్కటి సలహా దేవతలందరికీ కూడా సలహా ఇచ్చాడు. ఎవరు మధిస్తారు మరి అంటే దేవతలకి మీరొక్కరే అయితే ఆ సముద్రాన్ని మధించలేరు, దానవుల యొక్క సహాయం కూడా తీసుకోండి అని స్వామే వారికి సూచన చేశాడు. దేవతలు దానవులు ఇద్దరూ కూడా సిద్ధపడినా కూడా మందరగిరిని ఆ సముద్రంలో వేసి అది లోపలికి కుంగిపోకుండా పెగిలిపోకుండా వాసుకి పెకిలిపోకుండా సముద్ర మదనం చెయ్యాలి అంటే వారి వశమా? లేదు, ఆయనే సిద్ధపడ్డాడు. అది ఆయనకు ఒక లెక్క. మనం పెరుగును ఎలా అయితే చిలికి వెన్న తీస్తామో అలా సులభంగా సముద్రాన్ని కూడా మధించి అమృతాన్ని తీయగలిగినటువంటి సముద్రుడు. అందుకే భట్టర్ వారు ఇక్కడ
దధిమాధం మధ్నత శ్రాంతి శాంతై. దధిమాధం అనేటటువంటి ఒక మాటను వేశారు. ఆనాడు స్వామి పెరుగుని చిలికినట్టుగా మనం ఎలా అయితే పెరుగును చిలికి వెన్ననై తీస్తూ ఉంటామో అలా ఇక్కడ ఆయన కూడా పెరుగును చిలికినట్టుగా అంత సులభంగా క్షీరసాగరం నుండి అమృతాన్ని తీసి దేవతలకి ఇవ్వాలి అనుకున్నాడు. ఇంత స్వల్పమైనటువంటి పనికి మళ్ళీ ఆభరణాలు తీయడం దేనికి అని ఎలా ఉన్నటువంటి వాడు అలాగే ఆ చిలకటం ప్రారంభించాడు. మందరగిరిని కవ్వంగాను వాసికని కవ్వపు తాడుగాను చేసుకొని చిలుకుతున్నాడు. దోర్బిహి ఎలా చిలుకుతున్నాడు? దోర్బిహి అంటే చేతులతోటి. ఒక చేతితోన, రెండు చేతులతోన, అనేక చేతులతోన అంటే ఇక్కడ భట్టర్ వారు ప్రయోగించినటువంటి మాట బహువచనం. దోర్బిహి ద్వివచనం కాదు, రెండు చేతులతో అని అనలేదు. దోర్బిహి అంటే రెండు కన్నా ఎక్కువ శ్రీహస్తాలతోటి దాన్ని చిలికాడు. మొదట పాపం రెండు శ్రీహస్తాలతోనే మందరగిరిని చిలకడం, సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తే ముందు హాలాహలం వచ్చింది, ఆ తర్వాత ఐరావతం వచ్చింది, ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది, ఆ తర్వాత ఇంకో కౌస్తుభం వచ్చింది. ఇదేమిటి ఎంత చిలుకుతున్నా కూడా నా ప్రియ సఖి అయినటువంటి లక్ష్మీదేవి ఇంకా రావడం లేదేమిటి అనేటటువంటి ఉత్సాహంతో ఉత్సుకతోటి రెండు చేతులతోటి చిలకటం మానేసి 4 చేతులతోనూ చిలకటం ప్రారంభించాడట స్వామి. కేవలం 4 చేతులతోనైనా కాదు, సహస్రబాహుడు ఆయన. సహస్రాక్ష సహస్రపాత్, ఎన్నో శ్రీహస్తములు కలిగినటువంటి వాడు. వాటన్నిటితో కూడా చిలకటం ప్రారంభించాడు లక్ష్మీదేవి కోసం. అందులోంచి అసలు స్వామి ఈ సముద్ర మదనం చేసిందే తల్లి కోసం. విన్నవర్ అముదు ఉండు అదిల్ వరుం పెన్నముదు ఉండ ఎంబెరుమాన్. తిరుమంగయాళ్వార్లు చెప్తారు, స్వామి నువ్వు ఆనాడు సముద్రాన్ని మధించి అమృతాన్ని ఏదో దేవతలకు ఇచ్చారు అని అనుకుంటారు. ఆ అమృతం వట్టి పైన సారం లేనటువంటి పిప్పయ్య, ఆ సారం లేనటువంటి వట్టి అమృతాన్ని దేవతలు స్వీకరించారు. కానీ అదిల్వరం పెన్నముదు, అంతకన్నా కూడా గొప్పదైనటువంటి పెన్నముదు లక్ష్మీదేవిని నువ్వు స్వీకరించి నువ్వు ఆస్వాదించావు కదా అని తిరుమంగయాళ్వార్లు చెప్పినట్టుగా అసలు ఈ సముద్ర మదనం అనేటటువంటిది స్వామి చేసింది దేనికి అంటే లక్ష్మీదేవిని పొందడం కోసం. అలా ఎంతసేపు రెండు శ్రీహస్తాలతోటి ఎంత చిలికినా అందులోంచి మిగిలినటువంటి సారం లేనటువంటి వస్తువులన్నీ కూడా బయటకు వస్తున్నాయే తప్ప సారతమమైనటువంటి లక్ష్మీదేవి ఇంకా అందులోంచి రావడం లేదేమిటి అని 2 చేతులతో కాకుండా సహస్రబాహువులతోటి 4 చేతులతోటి 4 చేతులతోనో లేకపోతే సహస్రబాహువులతోనో ఆయన చిలకటం ప్రారంభించాడు. 2 కానప్పుడు 4 అయితే ఏమిటి, సహస్రబాహువులు అయితే ఏమిటి. అందుకే భట్టర్ వారు ఇక్కడ దోర్బిహి అనేక బాహువులతోటి ఆయన సముద్రాన్ని చరుచుతున్నాడు. బారులు చాచి తరచి పాల సముద్రాన్ని ఆయన మదిస్తూ ఉన్నాడు, శ్రమ పడిపోతున్నాడు. అలా మదిస్తూ ఉంటే ఏమవుతోంది, ఆయన వేసుకున్నటువంటి ఆభరణములన్నీ కూడా జారిపోతున్నాయి, ఒకదానితో ఒకటి చిక్కుపడిపోతున్నాయి. అయినా ఆయన ఆగాడా? అయినా వాటినన్నిటినీ కూడా సర్దుకుంటున్నాడా? ఆగకూడదు, సర్దుకోకూడదు. ఎందుకు అంటే మనం పెరుగు చిలికేటటువంటి సందర్భంలో చూడండి, సరిగ్గా వెన్న పడేటటువంటి సందర్భంలో మనం చిలకడం ఆపేసామనుకోండి, మళ్ళీ అదంతా వెన్న మళ్ళీ పెరుగులో మోరులోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి ఎంత శ్రమ పడ్డామో మళ్ళీ అంత శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి చివరి వెన్న పడేటటువంటి సందర్భంలో ఆపకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాగా స్వామి కూడా తన ఆభరణములు జారిపోతున్నా, ఆభరణములు స్ఖలితమవుతున్నా, అటు ఇటు చిక్కుబడిపోయి అవన్నీ పెద్ద ధ్వని చేస్తున్నా కూడా ఆయన తన ఏకాగ్రత ఎక్కడా కోల్పోకుండా లక్ష్మీదేవిని పొందడం కోసం ఆగకుండా అలా చిలుకుతూనే ఉన్నాడు, అన్నీ చిలుకుతూనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు చెప్తూ, అలా చిక్కులు హారాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి అవి పెద్ద ధ్వనిని చేస్తున్నాయి. ఆ ధ్వని చేస్తుంటే ఆ ధ్వని కూడా అక్కడంతా కూడా వ్యాపిస్తోంది. స్ఖలిత కటకమాల్యై, అలా ఆభరణములన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయి ఉన్నటువంటి వాడు సాక్షాత్తుగా పరమాత్మ మురాసురుణ్ణి అవలీలగా సంహరించినటువంటి వాడు. ఇక్కడ భట్టర్ వారు ప్రయోగించేటటువంటి పదాలు చూడండి. మురారిహి, మురాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుణ్ణి
అతి సులభంగా సంహరించినటువంటి స్వామికి ఇదేమన్నా పెద్ద కష్టమైనటువంటి పనే, సులభమైనటువంటి పనే. అయినప్పటికీ పాపం శ్రమ పడిపోతున్నాడు. అతి సుకుమారుడు కాబట్టి శ్రమ పడిపోతున్నాడు. అలా శ్రమ పడిపోతున్నటువంటి ఆ స్వామి యొక్క శ్రమను తగ్గించాలనుకుంది తల్లి. ఆయనకి ఎలా శ్రమను తగ్గించాలి? వచ్చి పోని ఇంత కష్టపడిపోతున్నారు ఎందుకు, ఎలా అలసిపోయాడు, అలా చిలకడం వల్ల చిలకడం ఆపడం లేదు, చిలకడం క్షీరసాగరాన్ని చిలుకుతున్నాడు. ఆయన అలసిపోయాడు. ఆయన తిరుముఖ మండలం అంతా కూడా స్వేదంతో నిండిపోయింది. చిరు చెమటలంతా కూడా చెమర్చినటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటి వాడయ్యాడు. అప్పటి వరకు చక్కగా ఉన్నటువంటి ఆయన కుంతలములు అంటే ఆ శిరోజములన్నీ కూడా ఆ తిరుముఖ మండలం మీద వేలాడుతున్నాయి. అలకలు అన్నీ కూడా తిరుముఖ మండలం మీద చెల్లాచెదురుగా ఉన్నాయి. అలా జుట్టు ముడి విడిపోయి ఆయన ఆభరణములన్నీ కూడా చెల్లాచెదురైపోయి చేతికుండేటటువంటి కంకణములు ఒకదానితో ఒకటి రాసుకుంటూ ధ్వని చేస్తూ ఇలా బారులు చాచి ఆయన చిలుకుతూ ఉంటే అమ్మ చూసిందట. అయ్యో, నా కోసం ఈయనంత శ్రమ పడిపోతున్నాడే, నాకంటే కూడా చాలా సుకుమారుడినా ఎంత శ్రమ పడిపోతున్నాడు, ఆయన శ్రమనంతటినీ కూడా పోగొట్టాలి అని అనుకుందట. క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆవిడ ఆయన శ్రమనంతటినీ కూడా పోగొట్టాలి అనుకుంది. ఆయనకి ఆనందం కలగ చేయాలి అనుకుంది. పోనీ ఆ పనిని మానేయమందామా అంటే అమ్మో ఆయన మానడు. ఎందుకు? పాపం దేవతలు నోరు విడిచి అడిగారు మాకు అమృతం కావాలని. తన బిడ్డలు ఏదైనా కోరిక కోరుకుంటే అది ప్రసాదించేంత వరకు కూడా స్థిమితంగా ఉండలేనటువంటి వాడు. తాను ఇచ్చినటువంటి మాట కోసం తన మాటనైనా తాను తప్పుతాడేమో కానీ తన భక్తులకు ఇచ్చినటువంటి మాట మాత్రం తప్పనటువంటి వాడు. ఆ దేవతల కోసం అమృతం వచ్చేంత వరకు కూడా ఈయన ఈ పనిని మానడు. దేవతలు అడిగారు కాబట్టి ఈయన ఈ పనిని మానమన్నా మానడు. మరి ఎలా ఈయన శ్రమనంతటిని పోగొట్టాలి అనుకుంది ఆ తల్లి. ఆలోచించింది అమ్మ. తానే రావాలనుకుంది. వచ్చి ఆ శ్రమను తానే స్వయంగా పోగొట్టాలనుకుంది. వచ్చిన అంతమంది ముందు సముద్ర తీరంలో స్వామికి ఉపచారాలు చేయగలదా? బయటికి వచ్చి తన బంగారు చీర కొంగును తీసి స్వామి నుదుట ఉన్నటువంటి ఆ చెమటలన్నిటినీ కూడా అందరి ముందు తొడవగలదా? తొడవలేదు. ఎందుకు అంటే బిడియము, సిగ్గు. అందరి ముందు ఇలాంటి పరిచర్యలు ఎప్పుడూ కూడా దివ్య దంపతులు ఎప్పుడూ కూడా ఇలా చేయరు. పట్టమహిషులు చక్రవర్తులకి ఇలా ఏకాంతంలో మాత్రమే వారు అంత అణువుగా ఉండి అలాంటి పరిచర్యలు చేస్తారు. కానీ అందరి ముందు ఇలాంటి పరిచర్యలు చేయరు. కాబట్టి ఏకాంత సేవకు ఇది సమయం కాదు, సందర్భం కాదు. మరి ఎలా అనుకుంది తల్లి. అప్పుడు ఆలోచిస్తే తన నవ్వులకి స్వామి ఆనందిస్తాడు. ఎలా స్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే తన భ్రూలతలను వికసింపచేస్తే ఆనందపడతాడు స్వామి. ఎలా పడతాడు? ఉల్లాసపాశ్రీ అంగీకారి బిరాలోకై సార్ధయంత్యై కృతోంజలి అని తన భ్రూలతలను వికసింపచేస్తే ఆనందపడిపోయేటటువంటి వాడు. అంతేకాకుండా తన తిరుముఖ మండలంలో తల్లి చిన్న మందహాసం చేస్తే, చిన్న చిరునవ్వును చిందిస్తే ఆ చిరునవ్వును చూసి ఆనందపడిపోతాడు. తాను పడేటటువంటి శ్రమనంతటినీ కూడా మరిచిపోతాడు స్వామి. అందుకే ఆవిడ బయటకి వచ్చి చిరునవ్వులు చిందిస్తూ, ఆ చిరునవ్వులు కూడా ఎలాంటివి? సుధాభిహి సంసించతి, అమృత తరంగాలతోటి, అమృత తరంగాలను మైమరిపించేటటువంటి మధురాతి మధురమైనటువంటి చిరునవ్వులను చిందిస్తూ ఆయన శ్రమనంతటినీ కూడా పోగొట్టాలనుకుంది. ఎలా అయితే వెన్నెలలు లోకంలో ఉన్నటువంటి వారి యొక్క శ్రమనంతటినీ కూడా తీరుస్తాయో, శరీర తాపాన్ని మనస్తాపాన్ని ఎలా అయితే వెన్నెలలు తీరుస్తాయో, అలా స్మితనయన సుధాభిహి సించతి చంద్రికేవా, తన చిరునవ్వులను చిందిస్తూ చిరునవ్వులు అనేటటువంటి కటాక్ష అమృత తరంగాలతోటి స్వామిని ముంచెత్తి ఆయన శ్రమనంతటినీ కూడా పోగొట్టాలి అనుకుంది. కానీ ఎక్కడి నుండో పక్కకొచ్చి పక్కకొచ్చి నవ్వుతూ ఉన్నా ఆయన తల కూడా, ఆయన తిరుముఖ మండలం తిప్పి కూడా చూడడు. ఎందుకు? దేవతలకి అమృతం కావాలి.
ఏకాగ్రంగా ఆ సముద్రాన్ని, పాల సముద్రాన్నే చూస్తున్నాడు. ఆ మందరగిరి ఎక్కడైతే ఉందో అక్కడ సముద్రం అంతా సుడులు తిరుగుతూ ఉంటే ఆ సుడులకేసే చూస్తూ స్వామి ఆ సముద్రాన్ని చిలుకుతున్నాడు. అప్పుడు అనుకుందట తల్లి, నేను ఎక్కడ నుండో ఆవిర్భవిస్తే ఈయన నా వైపు చూడను కూడా చూడడు, ఆ సముద్ర తరంగాల నుండే నేను ఆవిర్భవించాలి. ఎందుకు అంటే పెరుగును చిలికేటటువంటి వారు ఆ వెన్నపడేటటువంటి సందర్భంలో అటువైపే జాగ్రత్తగా చూస్తూ మెల్లిగా ఏ స్పీడ్తో దాన్ని చిలకాలి, మరీ స్పీడ్గా కాకుండా మరీ స్లోగా కాకుండా వెన్న పడుతోందా లేదా, ఇంకా పడిందా లేదా అని జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ పెరుగును ఎలా అయితే చిలుకుతారో, ఇక్కడ కూడా స్వామి తన దృష్టి అంతా కూడా ఆ పాల సముద్ర తరంగాల మీద ఉంచి అమృతం వస్తోందా, ఇంకా బాగా ఎక్కువ వేగంతో చిలకాలా, లేకపోతే మెల్లగా దానిని సముద్రాన్ని మధించాలా అనేటటువంటి విషయాన్ని గమనిస్తూ ఆయన చూపంతా కూడా ఆ పాల సముద్ర తరంగాల మీద అక్కడే లగ్నం చేసి ఉన్నాడు. కాబట్టి తాను కూడా ఆ తరంగాల మధ్య నుంచి వస్తేనే ఆయన తనని చూడగలడు అని అనుకుంది తల్లి. అందుకే సుడులు తిరుగుతున్నటువంటి ఆ అమృత తరంగాల మధ్య నుండి అమ్మ ఆవిర్భవించింది. ఎక్కడి నుండి? అలా సుడుల నుండి ఆవిర్భవించడం ఎందుకు అంటే ఆయన అక్కడి నుండి వస్తేనే ఆయన చూస్తాడు కాబట్టి. అందుకే భ్రమదమృత తరంగావర్తత ప్రాదురాసీ భ్రమత్ అమృత తరంగావర్తత, తిరుగుతున్నటువంటి అమృత తరంగాలనేటటువంటి సుడుల నుండి తల్లి ఆవిర్భవించి స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవ, ఆ అమృత తరంగ సుడుల నుండి ఆవిర్భవించినటువంటి ఆ తల్లి తన మందస్మితములతోటి తల్లి స్వామిని మందస్మితములనేటటువంటి అమృత తరంగాలతోటి స్వామిని ముంచెత్తి ఆయన పడేటటువంటి ఆ శ్రమనంతటినీ కూడా తొలగించింది అని అందంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఇది అవతరించడం, ఆవిర్భావము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిర్భావం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఆయన శ్రమను పోగొట్టడం. అందుకనే స్మితనయన సుధాభిః సించతి ప్రాదురాసీ అంటున్నారు భట్టర్ వారు. ఆమెది జన్మ కాదు, నిత్యమైనటువంటి ఆమెడే. పరమాత్మ నిత్య సంకల్పం వల్ల ఎప్పుడూ లక్ష్మీదేవితో కూడి ఉండేటటువంటి ఆవిడే. కొత్తగా ఇక్కడ పుట్టడం లేదు తల్లి, క్షీరార్ణవం నుండి బయటికి వచ్చింది కాబట్టి దీన్ని ప్రాదురాసి, ఆవిర్భవించింది, పుట్టింది అని చెప్పడం లేదు భట్టర్ వారు, ఆవిర్భవించింది అని చెప్తున్నారు. ఇదొక అవతారం. దీని ప్రయోజనం ఏమిటి అంటే స్వామికి క్షీరసాగర మథనం వల్ల ఏర్పడినటువంటి శ్రమనంతటినీ కూడా శాంతింపచేయడమే. అందుకని తల్లి ఆవిర్భవించింది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియజేస్తున్నారు. అందుకోసం స్మితనయన సుధలు చిలికిస్తోంది. స్మితము అంటే చిరునవ్వు. ఇక్కడ చిరునవ్వులు అనేటటువంటి కటాక్షాలను అమ్మ చిందించి తద్వారా స్వామి పడేటటువంటి ఆ శ్రమనంతటినీ కూడా పరిపూర్ణంగా తీరుస్తోంది. ఆ చిరునవ్వు కూడా ఎలా ఉంది అంటే అమృతంతో సించతి, తడిపేస్తోంది. మాటి మాటికి తడిపేస్తోంది. ఒక్కమారు కాదు, ఒక్కమారు నవ్వి ఊరుకోలేదు, ఒక్కమారి స్వామికేసి చూసి ఊరుకోలేదు. సించతి సుధాభిః, బహువచనం వేస్తున్నారు. మళ్ళీ ఆ అమృత తరంగాల లాంటి ఆ చిరునవ్వులతోటి, అమృత తరంగాల లాంటి ఆ కటాక్షములతోటి స్వామి యొక్క శ్రమనంతటినీ కూడా తీరుస్తోంది. క్రిందటి శ్లోకంలో భట్టర్ వారే జనార్దన జీవికే అని ఒక మాటను వేశారు. క్రింద 46వ శ్లోకంలో కనకరసనా ముక్త తాటంకహార లలాటిక అనేటటువంటి శ్లోకంలో జనార్దన జీవికే, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా జీవించాలి అంటే అనేకమైనటువంటి విషయాలను పుచ్చుకోవాలి. మనం మానవులందరం ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు కానీ తిర్యక్కులు కానీ వారి ప్రాణాలను నిలుపుకోవాలి అంటే ఆహారాన్ని పుచ్చుకోవాలి. ధారకమైనటువంటి ఆహారాన్ని, ధరించి ఉండడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉండాలి. మనకంటే గొప్పవారైనటువంటి దేవతలందరూ కూడా ఎలా జీవించి ఉంటారు? వారికి జీవికం ఏమిటి అంటే అమృతం వారికి జీవికం. ఈ పాల సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అమృతమే వారు ధారకంగా పుచ్చుకొని వారందరూ కూడా జీవించి ఉంటున్నారు. దేవతల కన్నా కూడా గొప్పవారు నిత్యులు, ముక్తులు.
వారికి జీవికం ఏమిటి, వారు జీవించి ఉండడానికి కారణమే, జీవించి ఉండడానికి ఏది హేతువు అవుతోంది అంటే సదా పశ్యంతి ఏ సూరయః, నిత్యము పెరుమాళ్లను సేవిస్తూ నిత్యము పెరుమాళ్ల యొక్క గుణానుభవం చేస్తూ ఆ భగవద్జనిత ఆనందమే వారు జీవించడం ఉండడానికి కారణం. అందుకే వారిని ఆమారులు అంటారు. ఆ పరమాత్మ యొక్క భగవద్ అనుభవం ఒక్క క్షణం కొరత ఏర్పడినా వారు జీవించి ఉండలేరు. కాబట్టి వారందరికీ కూడా జీవనం ఏమిటంటే భగవద్గుణానుభవము. నిత్యులకి ముక్తులకి అమృతం ఏమిటి అంటే భగవద్గుణానుభవం. మరి సాక్షాత్తుగా అందరికన్నా గొప్పవాడు పురుషోత్తముడు అయినటువంటి ఆ స్వామికి అమృతం ఏమిటి అండి అంటే ఇంకెవరు? లక్ష్మీదేవి. అందుకే జనార్దన జీవికే ఆయనకి అమృతం ఏమిటి అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ప్రాదురాసీహి భ్రమదమృత తరంగావత్తతః ప్రాదురాసీహి. క్షీరసాగరం నుండి స్వామికి కావాల్సినటువంటి పెన్నముదు ఉండు ఎంబెరుమాన్ ఆ స్వామి అందులోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అనేటటువంటి అమృతంతోనే జీవించి ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఆవిర్భవించినటువంటి ఆ లక్ష్మీదేవి సించతి సుధాభిహి సించతి, అమృత తరంగాలతోటి ఆయనని తడిపేస్తోంది. ఒక తరంగం కాదు, మళ్ళీ మళ్ళీ సముద్రం నుంచి కెరటాలు ఎలా అయితే ఒకదాని వెంట ఇంకోటి ఎలా అయితే వస్తూ ఉంటాయో అలా సుధాభిహి అనేక తరంగములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ తిరునేత్రముల నుండి ఆవిడ తిరుముఖ మండలంలో మందస్మితం అనేటటువంటి అమృత తరంగాలు స్వామి యొక్క శ్రమనంతటినీ కూడా పోగొడుతున్నాయి అంటున్నారు భట్టర్ వారు. అమృత తరంగాల మధ్య నుండి ఆవిర్భవించింది శ్రీదేవి. అందుకే తల్లి అమృత సారము అనేటటువంటి విషయాన్ని కూడా మనకి క్రిందట శ్లోకంలో చెప్పారు. క్షీరసాగరుడు అమృతం ఆవిర్భవించడానికి ముందు వాటిలలో ఆ క్షీరసాగర మథనం నుండి ఆవిర్భవించినటువంటి విశేషమైనటువంటి వస్తువులలో ఉండేటటువంటి సారాన్నంతటినీ కూడా తీసి లక్ష్మీదేవిగా మలిచాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు క్రిందటి ఒకానొక శ్లోకంలో మనకి చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా అమృత తరంగ ఆవృతముల నుండి ఆవిడ ఆవిర్భవించింది అని తెలపడం ద్వారా ఆ అమృతం యొక్క సారమంతా కూడా ఈ తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆవిడ కురిపించేటటువంటి ఆ స్మిత నయన సుధలు మనసులో ఉండేటటువంటి శ్రమని, శరీరానికి ఉండేటటువంటి శ్రమని అంతటినీ కూడా పోగొడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏ వ్యక్తి మీద అమృతం ఆ తల్లి యొక్క కటాక్షములు పడతాయో, ఆ తల్లి యొక్క కటాక్షానికి ఏ వ్యక్తి పాత్రమవుతాడో అతను నిలువెత్తన అమృత అభిషిక్తుడవుతున్నాడు, అమృతంతో తడపబడుతున్నాడు. అందుకే సించతి తడపబడుతున్నాడు అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. మనం తల్లికి తిరుమంజనం సమర్పిస్తూ ఉంటాం. ఏదో మనకి తోచినట్టుగా పంచామృతాలతోటి ఈ లోకంలో ఉండేటటువంటి అమృతాలు కాకపోయినా వాటిని అమృతాలుగా భావన చేస్తూ, భక్తితోటి వాటిని అమృతాలుగా భావన చేస్తూ తల్లిని అభిషేకిస్తూ ఉంటాం. అది కూడా ఎప్పుడో ఒక సందర్భానుసారంగా అభిషేకిస్తూ ఉంటాం, తిరుమంజనాన్ని సమర్పిస్తూ ఉంటాం. కానీ ఆ తల్లి కటాక్షం ఎవరి మీద అయితే పడుతుందో వారు అమృతంతో తడిసిపోతారండి. ఎంత హాయిగా ఉంటుంది, జీవితము హాయిగా ఉంటుంది, అమృత తుల్యమవుతుంది, మనసు ఆత్మ కూడా ఉజ్జీవింపబడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం భట్టర్ వారు స్మితనయన సుధాభిహి సించతి చంద్రికేవా అంటున్నారు. నిజానికి ఇక్కడ వెన్నెలతోటి తల్లి కటాక్షాన్ని పోలుస్తున్నారు. కానీ వెన్నెలతోటి సమానమైనటువంటిదా తల్లి కటాక్షము అంటే కాదు, అంతకన్నా గొప్పది. వెన్నెల మన శరీరానికి అంటుకోదు, అది మనల్ని తడపదు, కానీ మన శరీరానికి ఉండేటటువంటి ఒక శ్రమను పోగొడుతుంది, మనసుకు ఉండేటటువంటి ఒక శ్రమను అది పోగొడుతుంది. కానీ తల్లి కటాక్షం అలా కాదండి, అమృతంతో మనల్ని తడిపేస్తుంది. మనకి ఆ అనుభవం ప్రత్యక్షానుభవంగా ఉంటుంది. ఏదైనా ఒక దివ్య దేశానికో ఒక కోవెలకో వెళ్ళి రంగనాయకి తల్లి యొక్క సన్నిధిలో మనం గనక నిల్చొని ఆ తల్లి కటాక్షములకి పాత్రం అయితే
ఎక్కడో తెలియనటువంటి ఒక ఆహ్లాదం మనసులో వచ్చి చేరుతుంది, ఏదో తెలియనటువంటి ఒక ఆనందం మనసులో వచ్చి చేరుతుంది. ఆ తల్లి సన్నిధిలో ఉన్నంతసేపు కూడా మనసు ఇంకేమీ ఆలోచించకుండా ఆనందాన్నే అనుభవిస్తూ ఉంటుంది. అది అమృతంతో తడపడం అంటే. ఆవిడ కటాక్షములు ఎవరి మీదైతే పడుతాయో వారి జీవితము అమృతతుల్యమవుతుంది. ఒక్క క్షణం కూడా ఆ తర్వాత నుండి జీవితం అంతా కూడా అమృతంతో తడిసినటువంటి విధంగా ఆహ్లాదకరంగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అమ్మ చూపులు స్వామిని అలా తడిపేశాయి. ఆయన శ్రమనంతటిని అప్పటి వరకు తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ చిరు చెమటలు, ఆ శ్రమతోటి కూడిన ఆభరణాలు అటు ఇటు అవ్వడం వల్ల, ఆ సముద్రాన్ని చిలకడం వల్ల ఆయన పడినటువంటి సముద్ర మథన జనిత శ్రమ అంతా కూడా మరిచిపోయేలా చేశాయి. పోగొట్టినా పోగొట్టకపోయినా తల్లి అందులోంచి ఆవిర్భవించి, ఆహా ఇంత శ్రమ పడిపోతున్నారా అని చిన్న మందస్మితంతో, తన కటాక్షములతోటి, అమృతాన్ని మరిపించేటటువంటి తన కటాక్షములతోటి, తన మందస్మితములతోటి స్వామి వైపు చూసి ఆయన వక్షస్థలంలో చేరేసరికి ఆయన అప్పటి వరకు పడినటువంటి ఆ అలసట అంతటినీ కూడా మరిచిపోయాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలసిపోయి అలసట పోయి ఆనందం కలుగుతోంది స్వామికి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ అలసట తనంతటి తానుగా పోగొట్టుకుంటున్నాడా స్వామి? లేదు. తల్లి అందులోంచి ఆవిర్భవించి తన చూపులతోటి, తన మందస్మితములనేటటువంటి అమృత తరంగాలతోటి స్వామిని ముంచెత్తి ఆయన పడేటటువంటి శ్రమనంతటినీ కూడా పోగొడుతున్నాయి. కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ భగవతి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ. నిజానికి మనకు ఒక సందేహం రావాలి. ఏమిటండి, స్వామి ఇంతలా శ్రమ పడిపోయాడా? స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః అని అంతగా చెప్తున్నారు భట్టర్ వారు. నిజంగా ఆయన అంత శ్రమ పడిపోయాడా? సముద్ర మథనం చెయ్యాలి అంటే సంకల్ప మాత్రంతో ఆ సముద్రం నుండి ఆ అమృతాన్ని తీసి ఇవ్వగలిగినటువంటి స్వామి స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః ఇంత శ్రమ పడవలసినటువంటి పాపం ఎందుకు? అత్యంత సుకుమారమైనటువంటి వాడు, అంతటి సుకుమారమైనటువంటి వాడు ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు అంటే ఆశ్రితుల పట్ల వ్యామోహం. దేవతలు వచ్చి సముద్ర మథనం చేసి మాకు అమృతాన్ని ప్రసాదించు స్వామి అని నోరు తెరిచి ప్రార్థిస్తే తమ శక్తి ఉన్నంత వరకు దేవతలు ఎలాంటి వారు? తమకి శక్తి సామర్థ్యాలు నిండుగా ఉంటే ఎటువంటి ఆపద రానటువంటి సందర్భంలో మాకు మేమే నియంతలము అనే అహంకారంతో ఉండేటటువంటి వారు. అలాంటి వారు కూడా తాము శక్తి కోల్పోయి అంత సామర్థ్యము కోల్పోయినటువంటి సందర్భంలో స్వామి నువ్వు తప్ప మాకొక దిక్కు లేదు అన్నప్పుడు వారి కోసం, వారి పట్ల ఉండేటటువంటి వ్యామోహం వల్ల, ఆ భక్తుల పట్ల ఉండేటటువంటి ప్రేమతోటి స్వామి ఇంత శ్రమకైనా తట్టుకుంటాడండి, ఇంత శ్రమైనా పడి ఆ భక్తుల యొక్క కోరికను తీరుస్తాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు మనకి తెలియజేస్తున్నారు. ఆ దేవతలకి అమృతాన్ని తెచ్చిపెట్టడం కోసం స్ఖలిత కటకమాల్యైర్ దోర్భిరబ్ధిం మురారేః అని ఆ సముద్ర మథనాన్ని చేస్తున్నాడు స్వామి అంటున్నారు. ఇదొక కారణమైతే, ఇంకొక కారణం భట్టర్ వారు చెప్పడానికి కారణం ఏమిటి అంటే మంగళాశాసన తత్పరులు కాబట్టి భట్టర్ వారు స్వామి ఆనాడు అంత శ్రమ పడకపోయినా కేవలం తాను చెయ్యి వేయగానే అమృతం లోపల నుండి వచ్చేసినప్పటికీ కూడా భట్టర్ వారికి ఎలా ఉంది అంటే స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః అయ్యో ఇంత సుకుమారుడు ఎంత శ్రమ పడిపోతున్నాడు అని చూసేటటువంటి మంగళాశాసన తత్పరులైనటువంటి భట్టర్ వారికి అది చాలా పెద్ద కష్టంగా ఉంది. ఇంతకు ముందు శ్లోకంలో తల్లి లీలార విందములను పట్టుకోవటం సాహస విధంగా ఎలా అయితే భట్టర్ వారికి అనిపించిందో, అతి సుకుమారమైనటువంటి పద్మాలను రంగనాయకి పుచ్చుకుంది అంటే అమ్మో ఎంత సాహసం చేస్తున్నావు తల్లి అని తల్లి మీద ఉండేటటువంటి ప్రేమతోటి ఆవిడ సౌకుమార్యం భట్టర్ వారికి తెలుసు కాబట్టి ఆ లీలార విందాన్ని పుచ్చుకోవడం కూడా ఆవిడకి కష్టమే అని భట్టర్ వారు ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా
స్వామి సౌకుమార్యం బాగా తెలిసినటువంటి భట్టర్ వారు స్వామి మీద అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి అయ్యో ఆ సముద్ర మదనంలో స్వామి ఎంతో శ్రమ పడిపోయాడు. నిజంగా ఆయన అంత శ్రమ పడినా పడకపోయినా కూడా ప్రేమ కలిగినటువంటి వారికి నిజంగా అది శ్రమ పడిపోయినట్టుగా ఉంటుంది. చిన్నపిల్లాడు ఉన్నాడు ఇంట్లో, మనం ఆ పిల్లవాడిని ఒక మంచి తీర్థం తీసుకురారా నా చెంబుతో అని చెప్పామనుకోండి, చెంబుతో పాపం మెల్లిగా తొనకకుండా బుజ్జి చేతులతోటి మోసుకుంటూ మెల్లిగా తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. నానా ఎంత శ్రమ పడిపోయావురా. నిజంగా చిన్న చెంబుతో మంచినీళ్ళు తీసుకురావడం అంత పెద్ద కష్టమైనటువంటి పని కాకపోయినప్పటికీ కూడా తండ్రికి పిల్లవాడి మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమతో, అమితమైనటువంటి ప్రేమ వల్ల అదేదో పెద్ద కష్టమైనటువంటి పని చేసేశాడు అనేటటువంటి భావన కలుగుతుంది. అలా భట్టర్ వారికి కూడా స్వామి ఆనాడు సులభంగా అమృతాన్ని తీసి దేవతలకు ఇచ్చినప్పటికీ కూడా ఎంతో శ్రమ పడిపోయాడండి స్వామి. మురారే దధిమాధం అజ్ఞత శాంత్యై అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక పక్కన భట్టర్ వారికి తెలుసు దధిమాధం ఆయనకు అలవాటే కదండి. ఆ పెరుగు చిలకడం ఎప్పుడూ చూసినటువంటి వాడు బాగా తాను చేయనప్పటికీ అసలు ఏమనుకున్నాడట స్వామి, నేను చూశాను కదా గోకులంలో గోపికలందరూ కూడా పెరుగు చిలకటం నేను చూశాను కదా, ఇది కూడా చాలా తేలికైనటువంటి పనే. కేవలం పాల సముద్రంలో ఆ మందరగిరి అనేటటువంటి కవ్వాన్ని వేస్తాము, వాసుకు అనేటటువంటి తాడుని తెచ్చి కడతాము. ఆనాడు గోపికలు ఇలా కూర్చొని చిలకటం ఆరంభించేవారు, అలా వెన్న పడిపోయేది. ఇది కూడా చాలా తేలికైనటువంటి పని అనుకున్నాడో ఏమో, అందుకే ఆభరణాలన్నీ కూడా తీయకుండా తాను వచ్చి సముద్ర మదనం చేయటం ఆరంభించాడు. కానీ దిగిన తర్వాత తెలిసింది అది చాలా కష్టమైనటువంటి పని. ఏది కష్టమైనటువంటి పని? లోపల ఎక్కడో ఉన్నటువంటి లక్ష్మీదేవిని తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పని. వస్తున్నాయి, ఆయన చెయ్యి వేయగానే కల్పవృక్షం వచ్చేసింది, కామధేనం వచ్చేసింది, ఐరావతం వచ్చేసింది, లక్ష్మీదేవి రావడం లేదు. ఏమిటి ఇంత శ్రమ పడుతున్నా లక్ష్మీదేవి రావడం లేదేమిటి అని 4 చేతులు వేసి దాన్ని చిలకడం ప్రారంభించాడట. అలా శ్రమ పడిపోయాడు స్వామి. ముందేమో పెరుగు చిలికినట్టుగా తేలికైనటువంటి పనే అనుకున్నాడు. తర్వాత కొంచెం శ్రమ పడుతూ ఉంటే ఆ శ్రమనంతటినీ కూడా తొలగించడం కోసం లక్ష్మీదేవి అందులోంచి ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించింది. ఎందుకు ఆ సుడుల నుండే ఆవిర్భవించింది అంటే ఆయన ఆ సుడుల కేసే చూస్తున్నాడు. ఎప్పుడు వెన్న పడుతుందా అని మనం తీక్షణంగా ఆ మోరు కేసే చూస్తూ, మజ్జిగ కేసే చూస్తూ ఎలా అయితే పెరుగును చిలుకుతూ ఉంటామో అలా స్వామి కూడా అటువైపే చూస్తున్నాడు. కాబట్టి భ్రమదమృత తరంగావర్త ప్రాదురాసి స్మిత నయన సుధాభి సించతి చంద్రికేవా. చల్లని వెన్నెలలాగా ఆయనకున్నటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించింది తల్లి. అమృత తరంగాల నుండి ఆవిర్భవించి ఆయనకున్నటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించింది. కేవలం ఈ అవతారంలోనేనా తల్లి ఇదే విశేషమైనటువంటి కారణం అని చెప్తున్నారు కదా, మరి ఇంకేదైనా అవతారంలో కూడా ఆయన శ్రమనంతటిని కూడా తొలగించి ఉండాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే అంత నమ్మకం కలగదండి మాకు. ఇంకేదైనా ఇంకొక 2-3 ఉదాహరణలు చెప్తే అప్పుడు మాకు కొంచెం అవును తల్లి అవతారాలు పరమాత్మ శ్రమను తీర్చడం కోసమే అనేటటువంటి ఒక నమ్మకం మాకు ఏర్పడుతుంది. అంటే రామావతారాన్ని కూడా చూద్దాం. రామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఋషులందరికీ కూడా రాక్షసుల్ని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ రాక్షసులందరూ కూడా 14,000 మంది రాక్షసులందరూ కూడా ఆయన మీదకి ఒక్కసారిగా దండెత్తి వస్తే లక్ష్మణస్వామినేమో సీతాపిరాటిని తీసుకొని దూరంగా ఒక గుహలో ఉండమని చెప్పి తానొక్కడే ముహూర్త కాలంలో ఆ 14,000 మంది రాక్షసులందరినీ కూడా సంహరించాడు. ఆ సంహరించినటువంటి స్వామి యొక్క పరాక్రమాన్ని, ఆయన సంహరించడం వల్ల కలిగినటువంటి ఆ శ్రమనంతటినీ కూడా పరిష్వంగాన్ని ఇచ్చి సీతాదేవి పరుగు పరుగున వచ్చి రామచంద్రుణ్ణి కౌగలించుకొని తాను పొందినటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించింది. సీతాదేవి కూడా ఇక్కడ కూడా రామచంద్రుడు పడినటువంటి శ్రమనంతటినీ కూడా తాను రామచంద్రుణ్ణి కౌగిలించుకొని తన కౌగిటి ద్వారా పరిష్వంగనానందం ద్వారా రామచంద్రుడు పడినటువంటి ఆ శ్రమనంతటినీ కూడా తొలగించింది. అలా రామావతారంలో కూడా స్వామి పడినటువంటి శ్రమనంతటిని కూడా తొలగించిందండి. అంతేకాకుండా ఇంకా అన్ని అసలు రామస్వామి ఈ లోకంలోకి రావడమే తల్లి కోసము, తల్లి ఈ లోకంలోకి రావడము స్వామి కోసము అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. ముందు క్రిందటి శ్లోకంలో
తల్లి పడేటటువంటి శ్రమనంతటినీ కూడా సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాధిరమణ స్వయమేవ బిభ్రతు తథా తద్భారకేధమివ తే పరిహర్తు కామః శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం. తల్లి కౌస్తుభాన్ని వైజయంతిని పంచాయుధాలు మొయ్యలేదు, అలా వాటిని ధరించడం వల్ల ఖేదం ఏర్పడుతుందేమో అని బెంగతోటి దానిని పరిహరించడం కోసం స్వామి ఆయనే మోస్తున్నాడు. అంటే తల్లి శ్రమను తీర్చడం కోసం పంచాయుధాలను కౌస్తుభాన్ని వైజయంతిని స్వామి పెరుమాళ్లే మోస్తున్నారు అని ఆ శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో స్వామి పడేటటువంటి శ్రమనంతటిని కూడా ఉపశమనం చేయడం కోసం తల్లి ఆవిర్భవిస్తోంది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పడం ద్వారా దివ్య దంపతులు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి అమితమైనటువంటి ప్రేమ ఆదరణ కలిగినటువంటి వారని, ఒకరి శ్రమను ఒకరు తొలగించడంలో ముందు ఉండేటటువంటి వారని, అమితమైనటువంటి ప్రేమానుభవం కలిగిన అమితమైనటువంటి ఆదరణ కలిగినటువంటి వారని, వారి మధ్య ఉండేటటువంటి పరస్పరం ఉండేటటువంటి ఒకే విధంగా ఉండేటటువంటి స్వరూపాన్ని కూడా చక్కగా భట్టర్ వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ కూడా తెలియజేశారు. స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః భగవతి దదిమాధం మథ్నతః శ్రాంతి శాంత్యై భ్రమదమృత తరంగా వర్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా. ఎలా అయితే ఆ స్వామి యొక్క శ్రమనంతటినీ కూడా తన కటాక్షములతోనూ మందస్మితంతోనూ రంగనాయికి స్వామి యొక్క శ్రమను ఎలా అయితే తొలగిస్తోందో, అలా మన జీవితంలో ఉన్నటువంటి శ్రమనంతటినీ కూడా తన కటాక్షములనేటటువంటి అమృత తరంగాలతోటి మనందరినీ కూడా ముంచెత్తి తల్లి మనందరినీ కూడా కటాక్షించాలని పెరుమాళ్ల సన్నిధిలో, పిరాట్టి సన్నిధిలో ఆళ్వార్ ఆచార్యులందరినీ కూడా ముందుకొని దాసుడు ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.